సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో పర్యటించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. కాకాగూడ, బాలాజీనగర్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత బస్తీవాసులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. చాలా సంతోషంగా ఈరోజు కంటోన్మెంట్ ప్రజలందరూ నాకు ఆశీర్వదించి వాళ్ళకి పని చేయడానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఫస్ట్ పని ఈరోజు వాళ్ళు ఇచ్చిన పనిలో భాగంగా కాకాగూడలో బాలాజీ కాలనీలో బోరింగ్ వేయడం జరుగుతుంది. నీళ్ళతోటే స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే నీళ్లు చాలా అవసరం. నా అదృష్టంగా భావిస్తున్న ఫస్ట్ పని బోర్వెల్తోటే స్టార్ట్ చేయడం. ఇదే మాదిరిగా కంటోన్మెంట్ వ్యాప్తంగా అందరికీ నీళ్ళు అందించే విధంగా బోరింగ్ నీళ్ళే కాకుండా త్రాగునీళ్ళు కూడా ప్రతి ఇంటికి రోజుడిసి రోజు వస్తట్టు మేము సాయశక్తిలో కృషి చేసి వాళ్ళకి నీళ్ళు ఇస్తాము. ఇదే విధంగా అన్ని విధంగా డెవలప్మెంట్ చేస్తాం. అన్ని విధంగా ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ దాని గురించి సీఓ గారితో కూడా చర్చించడం అయింది. కావాల్సిన పేపర్స్, ఫైల్స్ అన్నీ తీసుకున్నాము. ఏ విధంగా అయితే జిహెచ్ఎంసీకి రేట్ ఉందో, హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచి రేట్ ఉందో అదే మాదిరిగా రేట్ ఇక్కడ ఇస్తాడు చూస్తున్నాం కంటోన్మెంట్ బోర్డుకి. ఒకటి. రెండోది, మనకు నీళ్ళ క్వాంటిటీ ఎంత కావాలో అంత నీళ్ళు తీసుకొచ్చే విధంగా చూస్తున్నాం. నాకు తెలిసి ఒక వారం 10 రోజుల ఈ సమస్య పరిష్కారం అవుతుంది. నీళ్లు పూర్తి స్థాయిలో ఇస్తారు. మీరందరూ గమనించుంటే మనకు ఎండాకాలంలో కూడా నీటి కొరత ఉందంటే స్వయాన ముఖ్యమంత్రి గారే అందరు ఆఫీసర్స్ తోటి సమీక్ష నిర్వహించి మనకు నీళ్లు కొరత లేకుండా కూడా చూసి ఎండాకాలంలో. అంతకుముందుకు వారి దృష్టిలో లేనప్పుడు నీటి సమస్యలు ఉండే, వారి దృష్టికి వచ్చినాక నీళ్ళ సమస్య పరిష్కారమైంది. సమస్య లేని కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ చేస్తాం. ఎందుకంటే ప్రజలందరూ గత 30 సంవత్సరాల నుంచి వేరే పరిస్థితులు ఉండే, ఇప్పుడు మంచి పరిస్థితి రావాలా. గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకంతో మమ్మల్ని గెలిపించినందుకు ప్రజలకు ఏ అవసరాలు ఉన్నా కూడా ఖచ్చితంగా మేము ముందుండి ఆ అవసరాలన్నీ తీరుస్తాం. గవర్నమెంట్ నుంచి అత్యధిక నిధులు తీసుకొచ్చి కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దడానికి నా శాయశక్తిలా ప్రయత్నిస్తాను.